హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ పూజ ఉండండి. సో అదే ప్రిపరేషన్స్. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ అయితే బర్త్ వచ్చేసి ఉండే అరౌండ్ 9 o'clock అలా. అండ్ ఇక్కడ తను మొత్తం దేవుణ్ణి అయితే కూర్చోబెట్టి అదంతా కడుతున్నాడు అనమాట బనానా లీవ్స్తో. అండ్ ఇక్కడ మా డాడీ అయితే ఆల్రెడీ పూజలో కూర్చున్నాడు, కానీ మేమే లేట్. అంటే నేను మా సిస్టర్ చాలా లేట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ చూడండి, నేను ఇంకా రెడీ అవుతున్నా అండ్ మా సిస్టర్ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. సో అలా రెడీ అయిపోయి అయితే ఫాస్ట్గా నేను కూడా పూజలో అటెండ్ అయిపోయినా. అండ్ ఇక్కడ మా సిస్టర్ మేమందరం వీడియోస్ తీస్తున్నాం మంచిగా. అండ్ ఇక్కడైతే పూజ జరుగుతుంది. సో పూజ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా పెద్ద మమ్మీ మా పెద్ద నాయన ఇక్కడ వాళ్ళు పూజ మొక్కుతున్నారు. మొక్కిన తర్వాత మా మమ్మీకు మా డాడీకి అయితే బట్టలు పెట్టిండ్రు వాళ్ళు. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ కూడా బట్టలు పెట్టింది. ఇక్కడ చూడండి, మా క్యూట్ లిటిల్ హనీని మేము తనకు కూడా మంచిగా సారీ కొంచెం ట్రెడిషనల్గా వేసాము. ఇక్కడ సాఫ్ట్ డ్రింక్ కావాలని ఏడుస్తుండే. అండ్ ఇది వచ్చేసి నేను, ఇది మా సిస్టర్. సో ఇక్కడైతే మేము మళ్ళీ మప్సా బయలుదేరాము, బికాస్ కొన్ని సామాన్ కావాల్సి ఉండే. సో అలా స్పీడ్గా ఇంకా మప్సా మార్కెట్కి వచ్చేసి మేమైతే షాపింగ్ చేసుకుని మళ్ళీ అయితే ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యే వరకు వీళ్ళు చూడండి ఆల్రెడీ లంచ్కి అయితే ప్రిపరేషన్ స్టార్ట్ అయిండే. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నారు, ఎందుకంటే మేము గోవన్ స్టైల్లో ఫుడ్ ప్రిపేర్ చేసామన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి మొత్తం మా వాళ్ళే ప్రిపేర్ చేస్తుంది. మేము బయట ఎక్కడ ఆర్డర్ ఇవ్వకుండా మా ఫ్యామిలీ అది ప్రిపేర్ చేస్తుంది, మా పెద్ద మమ్మీ వాళ్ళు, మా బ్రదర్స్ వాళ్ళందరూ. అండ్ ఇక్కడ వచ్చేసి అందరూ వచ్చిండే. సో ఇక్కడ మా ఆంటీ వాళ్ళందరూ కలిసి బట్టలు పెడుతున్నారు. అండ్ ఇది వచ్చేసి మా ఆంటీ అన్నమాట. ఆంటీ అంటే మా చిన్నమ్మ. సో తను కూడా బట్టలు పెట్టేసి ఇంకా ఇదైతే రిటర్న్ గిఫ్ట్. ఇక్కడ ఇట్లా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు. అండ్ ఇక్కడ నేను అందరికీ కాళ్ళకైతే పసుపు పెడుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మా చిన్నమ్మ వచ్చి చెప్తుందన్నమాట, ఇలా పెట్టాలి అలా పెట్టాలి అని చెప్పేసి. నేను సరిగ్గా పెడతలేను కాబట్టి. అండ్ అంటే ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం. సో నేను అలా ఫస్ట్ టైం పెట్టినా. సో మా ఆంటీ అలా నేర్పిస్తుంది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అందరూ 1 by 1 వస్తున్నారు, నాకు పెట్టు అని చెప్పేసి. సో అందరికీ పెడుతుంటే నేను ఇంకా అందరికీ పెట్టేశాక ఇంకా నా కాళ్ళకి ఏం లేకుండండి అని చెప్పేసి మా ఆంటీ వచ్చి నేను పెడతా నీకు అని అంటే ఇంకా తను పెడుతుంది. సో ఇక్కడైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిండే. ఫస్ట్ దేవునికి పెట్టాలి కాబట్టి ఇలా బనానా లీఫ్లో ఫస్ట్ దేవునికి అయితే తీస్తున్నాము. సో మేమైతే టోటల్ 8 ఐటమ్స్ అయితే చేసాం చూడండి. ఫస్ట్ వచ్చేసి రైస్, దాల్, ఇది ఖత్కతే అంటారు దీన్ని, గోవన్ చాలా స్పెషల్ అది గోవాలో. పాపడ్, పూరి, బజ్జీ, భాజీ, క్యాబేజ్ భాజీ ఉండండి. అండ్ లాస్ట్ వచ్చేసి లడ్డు ఉండండి, కానీ లడ్డు అయితే ఈ ప్లేట్లో లేదు. సో అందరికి పంచినప్పుడు అయితే ప్లేట్లలో లడ్డు అయితే ఉండండి లాస్ట్లో. సో ఇక్కడైతే దేవునికి పెట్టేసి పూజ చేసి ఇంకా అందరికీ ఫుడ్ అయితే సర్వ్ చేసాము తినడానికి. సో ఇదైతే ప్రసాదం. అండ్ అది బ్లౌజ్ పీస్ అండ్ బనానా, అది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా ఇస్తారు. అండ్ ఇక్కడ చూడండి, లంచ్ అయితే సర్వ్ అయిపోయింది అందరికీ. ఫస్ట్ స్టార్టింగ్ అంకల్స్తో స్టార్ట్ అయ్యి ఇంకా ఆంటీస్తో ఎండ్ అయిపోయింది లంచ్. ఇక్కడైతే అంకల్స్ అండ్ ఇక్కడైతే ఆంటీస్ పిల్లలు అందరు కూర్చున్నారు. అండ్ వీళ్ళు ఇంకా పూరీలు వేస్తున్నారు. సో అలా మీకు ఒక హోమ్ టూర్ అయితే ఇస్తాను నేను. సో ఇది ఎంట్రన్స్ అనమాట. అందరూ హడావిడిగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకా పూరీలు చేస్తున్నారు, బికాజ్ అందరూ వస్తూనే ఉన్నారు ఆ రోజు. అండ్ పైకి వెళ్తే ఇక్కడ అందరు కూర్చుని లంచ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అంకల్స్ అండ్ ఇదైతే పిల్లలు అందరు కూర్చున్నారు. ఇది లాస్ట్ మా మమ్మీ వాళ్ళు, మా పెద్ద మమ్మీ వాళ్ళు అందరు కూర్చున్నారు. అండ్ ఇక్కడ మేము రాఖీ కట్టలేదు, బికాజ్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా అండ్ మా బ్రదర్స్ కూడా అప్పుడు లేకునింది. సో అందుకోసం మేము ఆ రోజు అయితే రాఖీ కట్టాలని ఆ రోజు రాఖీ కట్టాము.
సో అలా రాఖీ కట్టేసి అయితే మేము ఒక రౌండ్ ఇద్దామని మళ్ళీ బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి వచ్చే లోపల వీళ్ళైతే చూడండి గిఫ్ట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నారు ఎవరెవరు ఏమి ఇచ్చారని. అండ్ మేము కూడా దాంట్లో వెళ్ళి ఏమన్నా మంచిగా ఉందా అని వెళ్ళి చూసినాము. కానీ మనకు సంబంధించింది ఆడ ఏం లేదు. అండ్ మనకు సంబంధించింది ఎప్పుడు ఏం దొరకదు కూడా, ఆ లడ్డూలు తప్ప. సో ఆ లడ్డూలు ఎవరేస్తే ఆ లడ్డూలు అయితే మేము తిన్నాము. మా మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్ చూడండి ఎంత డీప్ డిస్కషన్లో ఉన్నారంటే సారీలు బాగున్నాయి కదా, ఈ కలర్ వచ్చింది ఆ కలర్ వచ్చింది అని చెప్పేసి. సో అలా మేము చూసి ఇంకా మేము ఏం చేయలేము కాబట్టి చూడడం తప్ప చూసేసి ఇంకా మేము ఆడి నుంచి అయితే వెళ్ళిపోయాము. ఇది నెక్స్ట్ డే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మేమందరం అవన్నీ కడుగుతుంటాం అన్నమాట బయట కూర్చుని. అండ్ ఇక్కడ మా హనీ చూడండి చైర్ మీద కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. That's it for today's video guys. Thank you for watching. Please do like, share and subscribe to my channel. Bye bye.